రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అర్థం కాని కేసు ఏదైనా ఉంది అంటే సొగాలి ప్రీతి కేసు. 2017 ఆగస్టు 19వ తేదీన 10వ తరగతి చదువుతున్న సొగాలి ప్రీతి స్కూల్ హాస్టల్లో ఉరేసుకుని చనిపోయింది. అయితే సొగాలి ప్రీతి తల్లి ఏమన్నదంటే అది సూసైడ్ కాదు, స్కూల్ యాజమాన్య మనుషులే నా బిడ్డని రేప్ చేసి చంపేశారు అని ఆరోపిస్తూ అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉంది. అయితే 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు సొగాలి ప్రీతి తల్లిని కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ఈ కేసునే సాల్వ్ చేస్తాం, నువ్వు కంగారు పడకమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి పేదవారికి న్యాయం చేయడు అని పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మంచి అస్త్రంగా మారాయి. అయితే రీసెంట్ గా సొగాలి ప్రీతి గారి తల్లి మాటలు వింటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ తిడతారు. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా సొగాలి ప్రీతి తల్లిని పరామర్శించడానికి రాలేదంట. అండ్ కేసు గురించి చాలా సార్లు అడగడం కోసం వెళ్తే ఎవరు పట్టించుకోలేదంట. మరి ఆవిడ చూసి చాలా మంది బాధపడుతున్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించి సొగాలి ప్రీతి కేసుని సాల్వ్ చేసి అంతకులకి కఠిన శిక్షలు విధిస్తారని కోరుకుందాం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.